సుఖాయ్ని ఆఫర్ని అంటే మీన్ రష్యా చేసినటువంటి ఆఫర్ సుమారు దశాబ్ద కాలంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది ఈ పర్టికులర్ డీల్ క్లోజ్ చేయడం కోసం. సుఖాయ్ 57 ఆఫర్ని భారత్ ఎందుకు తిరస్కరించింది? యాక్చువల్లీ దానికి ఏమన్నా రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనం రష్యా అనేది నిజంగా చెప్పాలంటే మనము అంతో ఇంతో క్రెడిబుల్ నేషన్ ఏదైనా ఉందంటే రష్యానే డిఫెన్స్ విషయంలో. అలాంటిది మనం రష్యా ఆఫర్ని ఎందుకు తిరస్కరించాము? దానికి వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటో చెప్తారా? అంటే ఇంతకు నువ్వు అన్నట్లు ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది ప్రాజెక్ట్. ఎస్పెషలీ SU-57 స్టెల్త్ ఫైటర్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి దాన్ని FGFA అన్న ప్రాజెక్ట్లో నడిపించాము. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్లో మనమును తర్వాత రష్యా ఇద్దరు కలిసి దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు రష్యా మనకు టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధపడలేదు, సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ప్లస్ చాలా క్రిటికల్ మనకు ఎయిర్ క్రాఫ్ట్లో ఏమవుతుందంటే దాని ఇంజన్లో ఉన్నటువంటి మెటలర్జీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎటువంటి కోటింగ్ ఉంటుంది, ఎటువంటి మెటల్స్ వాడతారు, అది ఆ హీట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, దాని హీట్ సిగ్నేచర్ ఎలా ఉంటుంది, ఇవి చాలా చాలా కీలకం. అది మాస్టర్ చేయడం అనేది చాలా కష్టం. అది మనకు రష్యా ఇవ్వడానికి సిద్ధపడలేదు. అంటే వాళ్ళు మనకు అమ్మడానికి సిద్ధపడ్డారు కానీ మనకు టెక్నాలజీ పార్ట్నర్గా మనతో కలిసి వెళ్ళడానికి కూడా సిద్ధపడలేదు. పేరుకేమో టెక్నాలజీ పార్ట్నర్షిప్ అన్నాం కానీ ఈ క్రిటికల్ కాంపోనెంట్స్ మేము అమ్ముతాము అని మొదలుపెట్టారు. ఇప్పుడు యుద్ధం లాంటిది ఏదైనా వచ్చిందంటే ఆ సమయంలో వాళ్ళు మేము ఇవ్వలేము, మేము కూడా యుద్ధం చేస్తున్నాం, మా చేత కాదు అంటే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి క్రిటికల్ టెక్నాలజీస్లో రష్యా మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధపడలేదు. దాన్ని అప్పుడు రిజెక్ట్ చేసింది. దాంతో అప్పుడే కుంటుపడింది. ఇప్పుడు ఏమైంది? రష్యా సడన్గా వాళ్ళు మేలుకుని ఏం చెప్పారంటే మేము SU-57 మీకు ఇస్తాము, సోర్స్ కోడ్ కూడా ఇస్తాము, ఇంజిన్ డెవలప్మెంట్ కూడా మేము మొత్తం డిజైన్స్ అన్ని ఇస్తాం, మీ దేశంలోనే మీరు లైసెన్స్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు SU-57 రష్యాలో ఉన్న SU-57లో సింగిల్ సీటర్ అది, అంటే ఒక పైలటే ఉంటాడు, దాన్ని డ్రైవ్ చేయగలడు. మన కోసం వాళ్ళు ట్విన్ సీటర్స్ పెట్టి కూడా ఒక మోడల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఒక పైలట్ ఫ్లైట్ని నావిగేట్ చేయడము, శత్రువుల యొక్క మిజైల్స్ని తట్టుకుని, వాళ్ళ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని తట్టుకుని అక్కడ మొత్తం కంటెస్టెడ్ ఎయిర్ జోన్ని మేనేజ్ చేసి డ్రైవ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఒకరైతే, ఇంకొక వ్యక్తి ఫైరింగ్, దానికి మనం షూట్ చేయడము, మన మ్యాండ్ అన్మ్యాండ్ టీమింగ్ ఏదైతే ఉంటుందో, అంటే మన డ్రోన్స్ ఆకాశంలో తిరుగుతున్న వాటికి ఏం కమాండ్స్ ఇవ్వాలి, దాని నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ అస్త్రాలు వాడాలి, ఏ టార్గెట్ని కొట్టాలి, ఇదంతా ఇంకొక పైలట్ నిర్ణయిస్తాడు అన్నది మన రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఈ SU-57లో అది కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. కానీ భారతదేశం ఫైనల్గా ఏం నిర్ణయించిందంటే ఇప్పుడు వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా ఇప్పుడు అంటారు, కానీ లాస్ట్ మినిట్ టెక్నాలజీ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి మనం ఇప్పుడు భారతదేశం నిర్ణయించుకుంది ఏంటంటే మళ్ళీ కొత్తగా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఆ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దాన్ని అబ్జర్వ్ చేసుకునేసరికి చాలా కాలం పడుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిర్ణయించిందా 2-3 నిర్ణయించింది. మొట్టమొదటిది మన దగ్గర ఉన్నటువంటి SU-30 MKI ఏదైతే ఉందో, MKI అంటే ఇండియన్ వర్షన్ ఏదైతే ఉందో దీనిని ఎన్హాన్స్ చేయబోతున్నాం. దీంట్లో కంప్లీట్గా దాంట్లో ఉన్నటువంటి అప్పుడు సోవియట్ యూనియన్ రష్యా నుంచి వచ్చినటువంటి అంశాలన్నీ తీసేసి కొత్త అంశాలు పెట్టబోతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ విరూపాక్ష, ఉత్తమ్ లాంటి రెడార్లు పెట్టబోతున్నాం, మన రెడార్స్ పెట్టబోతున్నాం. నావిగేషను, దాంట్లో ప్యానలింగ్ అంతా కూడాను ఇదివరకు ఉన్నటువంటి పాత అనలాగ్ ప్లాట్ఫామ్స్ నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టబోతున్నాం. తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి రెడార్కి సంబంధించినటువంటి సిగ్నేచర్స్, అబ్జార్ప్షను, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ మోడర్న్ టెక్నాలజీ అంటే పెట్టబోతున్నాం. క్రమేపీ ఫేజెస్లో ఫస్ట్ ఒక 30 ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత ఒక 30 ఎయిర్ క్రాఫ్ట్, ఇలా 250 ఎయిర్ క్రాఫ్ట్లని మన దగ్గర ఉన్నటువంటి సుఖాయిలు అన్నింటినీ కూడాను సూపర్ సుఖాయిస్ చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పేరుకి పాత సుఖాయి ఫ్రేమే, కానీ 4.5 జనరేషన్ దాకా దాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఇది మొట్టమొదటి. రెండవది తేజస్ MK2, MK1, MK2 వీటి మీద కొత్త టెక్నాలజీస్ పెట్టి మన ఇండిజనైజేషన్ కంటెంట్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు కూడా GE ఇంజన్ మనకు తప్పదు, GE404 మనం తీసుకుంటున్నాము. దాన్ని మినహాయిస్తే మిగతా అన్ని కూడా మనమే ఎన్హాన్స్ చేసుకునే దిశగా, దాని నంబర్స్ పెంచే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. 3 రఫైల్స్ 114 కొందామని అనుకుంటున్నాం. ఆల్రెడీ 36 రఫైల్స్ మన దగ్గర ఉన్నాయి. ప్లస్ నేవీకి కూడా మనం రఫైల్సే, నేవీ వర్షన్ మనం ఆర్డర్ ఇచ్చేసాం ఆల్రెడీ. అవి కూడా వచ్చే సంవత్సరం నుంచి 2027 నుంచి ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ మొదలవుతుంది అది. కాబట్టి మనకు ఆల్రెడీ రఫైల్స్ మనకు టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించిన ట్రైనింగ్, దానికి సంబంధించిన రిపేరు, ఇవన్నీ కూడా మన దగ్గర అనుభవం ఉంది. కాబట్టి
114 వాళ్ళ దగ్గరే తీసుకుందామని చెప్పి నిర్ణయించాం. ఇన్ఫాక్ట్ ఈరోజు ఫ్రెంచ్ ప్రభుత్వం వాళ్ళ ఫైనల్ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు వాళ్ళు. భారత ప్రభుత్వం దాన్ని స్టడీ చేస్తుంది. బహుశా రాబోయే కొన్ని నెలల్లో సంతకాలు అవుతాయి. ఫైనల్ నెగోసియేషన్స్ ఏమైనా ఉంటే ఉంటుంది. మోస్ట్ లైక్లీ రాబోయే 2-3 నెలల్లో ఈ 114 రఫాయిల్ విమానాల యొక్క కొనుగోళ్లు సంతకం జరుగుతుంది. అది కూడా అయిపోతుంది. సో ఇది 3వది. 4వది అతి కీలకంగా ఆమ్కా మీద చాలా ఫోకస్ పెట్టాము. ఆమ్కా ఈసారి హెచ్ఏఎల్కి ఇవ్వకుండా ప్రోటోటైప్స్ అన్ని కూడా 3 కన్సార్టియమ్స్కి ఇచ్చారు. ఆ 3 ప్రైవేట్ కన్సార్టియమ్స్ వాళ్ళు ఆమ్కా మోడల్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని యాక్చువల్గా 2028లో ఫస్ట్ ఫ్లైట్ ఉండబోతోంది. కాబట్టి దాని టైమ్ లైన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా డైరెక్ట్గా మనకు ఈవెన్ పిఎంఓ దగ్గర నుంచి కూడా మానిటరింగ్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ దగ్గర నుంచి మానిటర్ అవుతుంది. ప్రతి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడాను ఆల్మోస్ట్ 5th జనరేషన్ కంటే కూడా నెక్స్ట్ కెపాసిటీ ఉన్నటువంటి కూడా దాంట్లో పెడుతున్నారు. కాబట్టి ఆ ఫోకస్ ఆమ్కా ఫోకస్ పెడుతున్నారు. ఆమ్కాలో కూడా ఏమైంది అది ఇన్ఫాక్ట్ బహుశా మనం అది కూడా చర్చించాలి, బట్ ఇప్పుడే చెప్తాను నేను. అది మనకు సఫ్రాన్ GTARE వీళ్ళిద్దరు కూడాను ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చారు. దాంట్లో తయారు చేయబోయేటువంటి ఇంజిన్ ఏదైతే ఉందో ఇద్దరు డెవలప్ చేస్తామని నిర్ణయించారు. అంటే ఈరోజు సఫ్రాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఫ్రాన్స్ లో ఉన్నాయో దానికి భిన్నంగా కొత్త ప్లాట్ఫామ్ మన దేశంలో తయారవుతుంది. 110 నుంచి 130 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి ఇంజిన్ వీళ్ళిద్దరు కలిసి తయారు చేయబోతున్నారు. దాని ఐపీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే దాని లైసెన్స్, దాని యొక్క పేటెంట్స్ అన్ని కూడా భారతదేశంలో ఉండబోతున్నాయి. సఫ్రాన్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ కాబట్టి వాళ్ళకి దానికి లాభాలు వస్తాయి. అఫ్ కోర్స్ సఫ్రాను మనకు భారతదేశంలో మనకు GTARE కావచ్చు, HAL కావచ్చు, ఎవరు దాన్ని ఫైనల్ గా జేవీ పార్ట్నర్ గా ఉంటారో మనకు తెలియదు. ఆ పార్ట్నర్షిప్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి ఈ పేటెంట్ ఉంటుంది. అంటే సఫ్రాన్ కూడా పార్ట్ ఓనర్ ఉంటాడు దానికి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉన్న టెక్నాలజీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ 100% టెక్నాలజీ మన దేశంలో ఉంటుంది. దానికి కూడా ఇది CCS క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ దాన్ని కూడా త్వరలోనే దాన్ని ఆమోదముద్ర వేస్తున్నారని మనకు తెలుస్తుంది. బహుశా ఈ వారం 2-3 రోజుల్లోనే దాని అప్రూవల్ కూడా రాబోతోంది. కాబట్టి ఇది ఆమ్కాకు సంబంధించి MK1 వరకు మనం GE యొక్క ఇంజిన్స్ వాడుతున్నాం. మనం 414 ఇంజిన్ అంటే తేజస్లో 404, ఆమ్కాలో 414 నెక్స్ట్ లెవెల్ ఇంజిన్ మనం జనరల్ ఎలక్ట్రిక్ తెచ్చుకుంటాం. జనరల్ ఎలక్ట్రిక్ మనకి ఇంత డిలే చేసింది కాబట్టి మనం దాని మీద నమ్మదలుచుకోలేదు. నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ఆమ్కా అంటే ఇంకా ఫస్ట్ వర్షనే ప్రోటోటైప్ రాలేదు. దాని నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ప్రోటోటైప్ ఏదైతే మనం రాబోతోందో అంటే 6 ఏళ్ల తర్వాత రాబోతోందో దానికి సంబంధించిన ఇంజిన్ ఆల్రెడీ భారత ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వబోతోంది. సో కాబట్టి మనం ఫ్యూచరిస్టిక్ గా ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. అందుకని ఈ దృష్టిలో మనం చూసామంటే కనుక SU-57 ఇప్పుడు మనకు అనవసరం అని అర్థం. ఒకటి దాని ప్రైసింగ్ సరిగా లేదు, దాని యొక్క టెక్నాలజీ మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అన్నిటికంటే కీలకంగా గతంలో ఇవి టెస్ట్ చేసినప్పుడు SU-57ని దీంట్లో ఉన్నటువంటి స్టెల్త్ చాలా తక్కువ ఉన్నది అని అర్థమవుతుంది. యాక్చువల్గా మనం ఫొటోస్ పెట్టి చూస్తే అర్థమవుతుంది. మన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ మనకు F-35 కానీ లేదా క్యాప్టర్ F-22 కానీ ఇవన్నీ ఏముంటుందంటే ఇంజిన్ కనిపించదు మనకి. యాక్చువల్గా పైన గొట్టం ఉంటుంది కదా, ఇలా కర్వేచర్ ఉంటుంది. కర్వేచర్ ఉండేసరికి ఏమవుతుందంటే లోపల ఇంజిన్ మనకు కనిపించదు, ఓన్లీ ఫ్లేమ్ మాత్రం బయటకు వస్తుంది. కానీ మామూలు మన సుఖాయిల్ కానీ మన రఫైల్స్ కానీ లోపల ఇంజిన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది, స్ట్రైట్గా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి దే ఆర్ నాట్ స్టెల్త్ కాదు. అవి స్టెల్త్ వాటికి ఏంటంటే ఎస్ షేప్లో ఉంటుంది ఇంజిన్. ఎస్ షేప్లో ఉండేసరికి లోపల ఏం జరుగుతుందో బయటికి రాదు, సిగ్నేచర్ రాదు బయటికి. ప్లస్ దాని సెరామిక్స్ అన్ని కూడా హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి ఆ టెక్నాలజీ SU-57లో పెద్ద గొప్పగా లేదు. ఇది ఈజీగా శత్రువు దీన్ని డిటెక్ట్ చేయగలడు అని మనం నిర్ణయించుకున్నాం. సో అందుకని 2 అంశాలు, ఒకటి టెక్నికల్ అంశాలు, 2 పార్ట్నర్షిప్లో మనకు వాళ్ళకు సరిగా పార్ట్నర్షిప్ అన్నది కుదరలేదు. కాబట్టి 2 అంశాల దృష్ట్యా మనం SU-57ని రిజెక్ట్ చేస్తున్నాము. మిగతా అంశాల మీద ఫోకస్ పెడుతున్నాము. SU-30 MKIని సూపర్ సుఖాయ్, తేజస్, ఆమ్కా, రఫైల్స్ ఇవి మనకు ప్రస్తుతానికి భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి అంశాలు. బట్ వ్లాడిమిర్ పుటిన్ SU-57 తీసుకోండి అని పిచ్ చేస్తున్నాడు. మనమైతే అఫీషియల్గా చెప్పేసాం, మీకు తీసుకోమని చెప్పేసాం వాళ్ళకు. మోదీ గారితో కలిసినప్పుడు బహుశా ఈ వచ్చే 1-2 నెలల్లో వాళ్ళిద్దరు కలవబోతున్నారు. కలిసినప్పుడు మరి సపరేట్గా పిచ్ చేస్తే మళ్ళీ ఏమైనా దాన్ని రివైవ్ చేస్తామో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం అఫీషియల్గా చెప్పాము SU-57 మేము చర్చించట్లేదు అని చెప్పేసాం. సో లెట్స్ కీప్ ఓకే.